జై శ్రీరామ్. మనము ఈరోజు మాఘ పురాణం 1వ అధ్యాయం గురించి విందాం. మాఘమాసం వచ్చేసింది కదా, మరి ఈ మాఘమాస మహత్యం గురించి మనకు పద్మపురాణంలో వివరించడం జరిగింది. మాఘమాస మహత్యాన్ని, మాఘ పురాణాన్ని దిలీప్ మహారాజుకి వశిష్ఠ మహర్షి వివరించడం జరిగింది. ఇప్పుడు మనకు సూత మహాముని సౌనకాది మునులకు వివరిస్తూ తెలియజేయడంతో మనందరికి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మనం వినడం అనేది జరుగుతుందన్నమాట. ఇది మొదటి అధ్యాయంని ఈరోజు మనము తెలుసుకుందాం. సకల పురాణాలకు నెలవైన నైమిషారణ్యమందు ఒకప్పుడు సౌనకాది మహర్షులు లోక కళ్యాణార్థమై ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టారు. ఆ మహాయజ్ఞము పరిసమాప్తం అగుటకు 12 సంవత్సరములు పట్టును. ఎన్ని అడ్డంకులు వచ్చిననో ఆ యజ్ఞాన్ని పూర్తి చేయవలనటువంటి దీక్షతో ఆ యొక్క మునులు తలపెట్టినటువంటి యజ్ఞ స్థలముగా నైమిషారణ్యములో గోమతీ నది తీరమున ఎన్నుకొని ఒక శుభముహూర్తాన యజ్ఞాన్ని ప్రారంభించారు. అయితే అంత పెద్ద యజ్ఞము ప్రారంభించారు కదా, అంత పెద్ద యజ్ఞాన్ని చూసి ధరించాలి అనేటువంటి కోరికతో భరతఖండము నుండి నలుమూలల నుండి అనేక మంది తపోధనులందరూ ఆ ప్రాంతానికి వచ్చి అక్కడ యాగాన్ని చూడడం ప్రారంభించారనమాట. అక్కడ అందరూ వచ్చి ఏతించారు అక్కడికి. అందులో సౌనకాది మహర్షులే కాకుండా సూతమునిని వాళ్ళు అక్కడికి ఆహ్వానించారు. ఆ యజ్ఞానికి ప్రధానమైనటువంటి వ్యక్తిగా ఆ యొక్క యజ్ఞాన్ని ప్రారంభించి పూర్తి చేసేంత వరకు ఆ యొక్క సూత మహర్షికి ఆ ఆసనాన్ని, బ్రహ్మాసనం అంటాం కదా, ఆ యొక్క ఆసనాన్ని ఆయనకు ఇవ్వడం జరిగింది. ఆ సూత మహర్షి రాగానే ఆయనకి ఆర్ఘ్యపాద్యాలన్నీ ఇచ్చి ఆశీర్వచనం పొంది ఆయనని ఆ యజ్ఞాన్ని పూర్తిగా నిర్వహించి పూర్తి చేయాలి అని పూర్తి చేయాలని కోరుకొని ఆ సూత మహర్షికి ఆ యొక్క ఆసనాన్ని ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మునులందరూ సూత మహర్షిని అడిగారు, ఏదైనా కానీ మాఘమాసం యొక్క మహత్యము గురించి మాకు తెలియజేయండి. ఇది మన యొక్క పూర్వీకులు తెలియజేస్తున్నారు, దాని యొక్క గొప్పతనం ఏంటో మాకు వివరించండి. మీరు అనేక పురాణాల గురించి మాకు తెలియజేశారు, మరి వాటిలో ఈ మాఘమాస పురాణం కూడా, మాఘ మహత్యం కూడా మాకు తెలియచేయండి అని సూత మహర్షిని ఈ మునులందరూ అడగడంతో దానికి ఎంతో భాగ్యంగా నేను భావిస్తున్నాను. అనేక పురాణాలను, అనేక భాగవతాన్ని, అలాగే మిగతా అనేక విషయాలను నేను మీకు తెలియజేశాను. అందులో భాగంగా ఈరోజు మాఘ మహత్యాన్ని కూడా నేను మీకు వివరించబోతున్నాను. మీరందరూ అడిగారు, మీరందరూ వింటే నాకు ఇంకా చాలా మంచిది. నేను చెప్పిన వారికి అలాగే విన్న వాళ్ళకు కూడా ఇది మహాపుణ్యం కలుగుతుంది. కాబట్టి మీరు అడిగిన దానికి నేను ఎంతో తృప్తిగా, ఎంతో ఆనందంగా నేను ఈ యొక్క మాఘమాస మహత్యం గురించి వివరిస్తాను. అందరూ చక్కగా వినండి అని తెలియజేశాడు సూత మహర్షి. ముని పుంగవులారా, నేను నా తండ్రి శిష్యుడగు రోమహర్షుని యొక్క శిష్యుడను. అతను మహాతపస్వి, జ్ఞాని. నా తండ్రి వద్ద సకల శాస్త్రాలను అభ్యసించాడు. విష్ణువు యొక్క అంశతో వచ్చినటువంటి వేదవ్యాస మహర్షికి ప్రియపాత్రుడను నేను. వారి దయ వలన నాకు కలిగినటువంటి జ్ఞానంతో మీలాంటి వారు అడిగిన ప్రశ్నలకు జవాబులు చెప్పగల శక్తి సామర్థ్యములు కలిగిన వాడిని అయితిని. నేను తెలియజేయుచున్నటువంటి నీతి బోధలు సకల లోకములకు శుభాలు కలుగును. మీరు అడిగినట్టులోనే పూర్వం దిలీప మహారాజుకి తన కులగురువైనటువంటి వశిష్ఠ మహాముని మాఘమాస మహత్యమును వివరించాడు. ఆ విషయమునే నేను మీకు వివరించబోతున్నాను, శ్రద్ధగా వినండి అని చెప్పి తెలియజేశారు. మొదటి రోజు మాఘమాస పురాణం మొదటి అధ్యాయము సంపూర్ణము. మరియు రేపు 2వ అధ్యాయము దిలీప్ మహారాజు వేటకు బయలుదేరి జరిగిన సంఘటన మనము 2వ అధ్యాయంలో వింటాము. జై శ్రీరామ్. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.